హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. It's almost 6 అవుతుంది ఈవినింగ్. ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు మేక్ సమ్ హోమ్ మేడ్ పౌడర్స్ అనమాట, లైక్ జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో మా అమ్మాయికి పప్పుల పొడి ఇలా చేస్తాము. సో అవన్నీ కొంచెం నిండుకున్నాయి అనమాట. ఏవైతే లేవో అవన్నీ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ జీరా పౌడర్. అండ్ ఇది వచ్చేసి ఉలువల పౌడర్ అనమాట. ఉలువలు పౌడర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా చట్నీ చేసుకోవచ్చు. అండ్ ఉలవ కట్టు అంటాం కదా, అది కూడా చేసుకుంటాం అనమాట మేము. చాలా బాగుంటుంది. రెసిపీ కావాలంటే ఎవరైనా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు పోస్ట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ నా దగ్గర ఈ పౌడర్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి స్మాల్ కంటైనర్స్ లేవన్నమాట. సో నేను ఇది నెక్స్ట్ ఏషియా నుంచి తీసుకున్నాను. మొత్తం సెట్ ఆఫ్ 6 వస్తాయి, ఎయిర్ టైట్ అండ్ ఆల్సో ఇవి గ్లాస్వి కాబట్టి మనకి విజిబిలిటీ ఉంటుంది మంచిగా ఏ పౌడర్ ఎందులో ఉంది అని. అండ్ నేను చేసుకునే క్వాంటిటీస్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో అన్ని 6 వెరైటీస్ ఆఫ్ పౌడర్స్ ఇందులో నింపుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఉలువలు వేపేటప్పుడు స్మెల్ వస్తాయి, భలే ఉంటుంది. అది ఇలా వేపుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అండ్ అతుక్కోకుండా బాగా వస్తుంది వేపుకొని చేసుకుంటే పౌడర్, గరుగ్గా ఉండి. అండ్ చట్నీస్కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మేకింగ్ సమ్ చిల్లీ ఫ్లేక్స్ ఎట్ హోమ్ విత్ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అనమాట. సో ఇది కాశ్మీరీ కాదు, తేజ మిరపకాయలు, కొంచెం కారం ఎక్కువ ఉంటాయి చిన్న మిరపకాయలు. అండ్ ఆల్సో సినమన్ పౌడర్. సినమన్ పౌడర్ ఎందుకు చేస్తున్నానంటే నేను రోజు మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకుని సినమన్ పౌడర్ తాగితే సమ్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో సమ్ అదర్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి సినమన్ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మిగిలిన 2 జార్స్లో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో మా అమ్మాయిది ఈ దోశ పొడి, ఇడ్లీ పొడి ఉంటుంది, పుట్నాలతో చేస్తామన్నమాట. అది దాని రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పుడు సరిపోయేంత క్వాంటిటీ ఉంది కాబట్టి చేయట్లేదు. అండ్ నేను చేసుకునే క్వాంటిటీకి ఈ జార్స్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. నాకైతే భలే నచ్చాయి అండ్ ఆల్సో రీజనబుల్గా అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి నేను హనీ పాట్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే హనీ బాటిల్ నా దగ్గర చాలా పెద్దది ఉందన్నమాట. దాన్ని తీసి పెట్టడం అంటే కొంచెం కష్టం అవుతుంది. అండ్ కౌంటర్ టాప్ మీద ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట. సో ఇదైతే చాలా క్యూట్, డీసెంట్ అండ్ ఆల్సో కిచెన్కి ఒక మంచి ఎస్థెటిక్ లుక్ ఇస్తుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇది ఒక వుడెన్ డిప్పర్తో వస్తుంది అనమాట. నా దగ్గర ఆల్రెడీ డిప్పర్ ఉంది, బట్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో నౌ ఐ వాంటెడ్ టు క్లీన్ అప్ ద బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ క్రియేట్ అ బిట్ స్పేస్. నాకు ఇది చాలా క్లమ్జీగా అనిపించింది అనమాట. So I wanted to organize it in a proper way now. అండ్ హియర్ కమ్స్ ద న్యూ అడిషన్ టు మై బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఇది వచ్చేసి ఒక ఫోల్డబుల్ ర్యాక్ అనమాట. దీనికి అవసరం లేదు అనుకున్నప్పుడు ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. అండ్ ఆ వుడెన్ బోర్డ్స్ని చాపింగ్ బోర్డ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ డెజర్ట్స్ కానీ లైక్ ఏదైనా స్వీట్స్ గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవడానికి యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఇలా అందంగా అన్ని డిస్ప్లే చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న అన్ని జార్స్ చక్కగా సరిపోయినాయి. అండ్ పైన కూడా ఎక్స్ట్రా సాస్ బాటిల్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఏ లిటిల్ న్యూనెస్ అండ్ లిటిల్ హ్యాపీనెస్ అనమాట. And added a bit more comfort to my kitchen floor as well. ఇంకొక న్యూ అడిషన్ వచ్చేసి ఈ ప్లాటర్స్ సెట్ ఆఫ్ 3. నాకు వీటి షేప్ అయితే భలే నచ్చింది, ఆ ఫిష్ షేప్లో. అండ్ ఈరోజు మా ఇంట్లో నా 3 రోజెస్ ఉన్నారనమాట. నేను అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు బాగా ఎక్సైట్ అయింది కూడా ఈ ప్లేట్స్ చూసే, వావ్ అత్తా ఎంత బాగున్నాయో అని చెప్పి. అండ్ దే ఇమీడియట్లీ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ దిస్ ప్లేట్స్. సో ఇది స్నాక్ టైం అయిందనమాట ఆల్మోస్ట్. అండ్ దే వర్ క్రేవింగ్ ఫర్ సమ్ క్రిస్పీ చికెన్. సో నేను ఆర్డర్ పెట్టి ఇందులో సర్వ్ చేశాను. దే వర్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ ఇన్ దిస్.
Please. ఓకే, ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక 2 ఆలు బాయిల్ చేస్తున్నాను అనమాట. నేను చాలా ఎర్లీ డిన్నర్ చేసేస్తున్నాను, మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు బికాస్ ఆఫ్ మై డైట్. సో ఫర్ ద డిన్నర్ టు నైట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ ఆలు శాండ్విచ్. ఆలు బాయిల్ అయ్యేలోపు ఐ విల్ షో యూ వన్ మోర్ న్యూ ఎడిషన్ అనమాట. ఇది 1200 ml వాటర్ సిప్పర్ అనండి, బాటిల్ అనండి, జగ్ అనండి, మీ ఇష్టం. బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్. ఇది స్టీల్ బాడీతో వస్తుంది అండ్ ఆల్సో ద స్టీల్ స్ట్రా అండ్ ఆల్సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ, లీక్ అవ్వదు అనమాట. అండ్ ఎవ్రీడే ఆఫీస్కి అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆలు కూడా బాయిల్ అయిపోయింది అనమాట. దాన్ని స్మాష్ చేసేసి ఇప్పుడు స్మాష్ చేసిన ఆలులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను అండ్ ఆల్సో బిట్ ఆఫ్ జీరా పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, వెరీ వెరీ లిటిల్. నేను ఆ రోజు కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను అనమాట. సో అది రెడ్యూస్ చేయడానికి కొంచెం క్రీమ్ యాడ్ చేశాను, అయినా కూడా కారంగానే ఉండింది. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని లెటస్ పెట్టుకొని, నేను బ్రెడ్ కూడా నో మైదా బ్రెడ్, ఐ థింక్ ఇట్స్ హోల్ వీట్ బ్రెడ్ అనుకుంటా, నాకు ఏదో పేరుంది, నాకు గుర్తు రావట్లేదు. అండ్ చాలా మంది డిఎం చేశారు డైట్ ప్లాన్ ఎగ్జాక్ట్గా ఏం తింటున్నారు అనేది చూపించండి అండ్ మీల్ ప్రిప్ గురించి కూడా అని. నా కమింగ్ అప్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ చూపిస్తాను. సో ఆల్ రెడీ. మై డిన్నర్ ఈజ్ వెరీ క్విక్ అండ్ ఈజీ. జస్ట్ అన్నీ అలా పెట్టుకొని తినేయడమే. తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో, బట్ వన్స్ యూ గెట్ హ్యాబిచువేటెడ్ ఇట్స్ రియలీ ఈజీ టు హ్యావ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రియలీ హెల్దీ. సో ఇదే అనమాట 2 బ్రెడ్ ముక్కలు ఈరోజు నా డిన్నర్కి. అండ్ నా డిన్నర్ అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు ప్రిపేర్ డిన్నర్ ఫర్ మై కిడ్స్. సో నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను, నేను ఇది ప్రిపేర్ చేస్తూ నాకు ఎన్ని డిఎమ్స్ వచ్చినాయో వీటి లింక్స్ కావాలి అని చెప్పి. అండ్ ఇది న్యూ ఎడిషనే. సో ఇది వచ్చేసి సెరామిక్ కుక్ పాట్ అనమాట. ఈజీగా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నాన్ స్టిక్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టిక్ అవ్వదు, ఈవెన్గా హీట్ అవుతుంది అండ్ కుకింగ్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ద డిన్నర్ టు నైట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ వైట్ సాస్ పాస్తా. సో వైట్ సాస్ పాస్తా ఎందుకంటే మా పిల్లలిద్దరూ నా వీడియోస్లో చూసి ఆ రోజు అదే కావాలని అడిగారు అనమాట. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఫర్ దెమ్. అ బిట్ ఆఫ్ జ్యూసీగా చేస్తున్నాను ఈసారి, అంటే సూపీగా ఉండేటట్టు. అండ్ యూ నో ద రెసిపీ ఆల్రెడీ. కొంచెం ఆలివ్ ఆయిల్లో వెజ్జీస్ అన్నీ, ఏ వెజ్జీ కావాలంటే ఆ వెజ్జీ వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టం లేకుండా, వెజ్జీస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. దానిలో 1 కప్ మిల్క్ యాడ్ చేసి అండ్ బాయిల్ అయిన పాస్తాని అందులో యాడ్ చేసేసి కొంచెం క్రీమ్ యాడ్ చేస్తాను అనమాట నేను. చాలామంది మైదా వేస్తారు, బట్ ఐ రియలీ యాడ్ క్రీమ్ అండ్ ఆల్సో చీజ్. దానివల్ల ఏంటంటే ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా బాగుంటుంది. అండ్ పాస్తా ఐ యూజ్డ్ ఈజ్ ఆల్సో హోల్ వీట్ పాస్తా అనమాట, మైదా పాస్తా కాదు. సో ఇట్ ఈస్ హెల్దీ. అండ్ హియర్ ఈజ్ మై డాన్సింగ్ క్వీన్. అండ్ ద పాస్తా ఈజ్ ఆల్సో రెడీ విత్ ఇన్ నో టైమ్. మళ్ళీ వాళ్ళకి ఇవే ప్లేట్స్ కావాలని అడిగారు. సో వాళ్ళ డిమాండ్ కొరకు నేను మళ్ళీ ఈ ప్లేట్ని చూపించడం తప్పట్లేదు. కిడ్స్ ఆర్ ఆల్వేస్ కిడ్స్, రైట్? అండ్ మళ్ళీ ఇప్పుడు కలర్స్ గురించి అయితే కాంపిటీషన్ అయ్యింది. నాకు బ్లూ, నీకు వైట్, నాకు గ్రే అనుకుంటూ. అండ్ ఆ పంచాయతీ వేరే. ఓకే, ఎట్ ద ఎండ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అ బిట్ ఆఫ్ ఆరిగానో టు ద పాస్తా అండ్ ఆల్సో బిట్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ అయితే చాలా కారంగా ఉన్నాయి. అండ్ ఎస్, దట్ వాజ్ ద లవ్లీ ఈవినింగ్ అనమాట. ఇష్టమైన వాళ్ళతో ఇష్టమైన ఈవినింగ్ స్పెండ్ చేస్తే భలే ఉంటుంది కదా. అండ్ అత్తమ్మ లవ్స్ వైట్ సాస్ పాస్తా, సో ఆవిడకి కూడా కొంచెం పెట్టేశాను అనమాట. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ నాకు తెలుసు మీ అందరికీ నా వీడియోస్ లాంగ్ లెంత్లో ఉంటే ఇంకా ఇష్టం అని చెప్పి, బట్ ఈ వీడియో తప్పలేదు షార్ట్ చేయడం. ఎందుకో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. బాయ్.